మరి దేవుని మందిరానికి వెళ్ళిన వాళ్ళందరూ దేవుని యొక్క సన్నిధానం అనుభవించలేరు. యేసుక్రీస్తే దేవుని మందిరానికి వెళ్ళారు నజరేతులో ఒకసారి. యెషయా గ్రంథం చదవగానే అది మీ వినికిలో నెరవేరిందని చెప్పగానే వారందరూ ఏమన్నారమ్మా, అది దేవుని యొక్క మందిరము, దేవునికి సన్నిధి. యేసే ఉన్నాడు అక్కడ. నువ్వు వడ్డలేం కుమారుడు దేవుడు అంటావేంటి, దేవుని కుమారుడు అంటావేంటి, అభిషక్తుడు అంటావేంటి అని చంపడానికి తీసిపోయారు బయటగా ఆయన్ని. అంటే దేవుని మందిరానికి వచ్చారు వాళ్ళు, దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే దేవుడిని చంపడానికి చూస్తారా? అందుచేత దేవుని మందిరం రావడం వేరు, దేవుని సన్నిధానంలోకి రావడం వేరు. అంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఎలా రావాలమ్మా? మన సాక్షి కల్మషం లేకుండా ఉండాలి. రెండవది, మన హృదయాలు ప్రోక్షింపబడిన హృదయం ధరవై ఉండాలి. అప్పుడు దేవుని మందిరానికి వచ్చిన మనము దేవుని సన్నిధానానికి చేరగలుగుతాము. అప్పుడు ఆత్మలో సత్యములో మనందరం దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. ఏమో తేడా తెలిసిందా? దేవుని మందిరం రావడం వేరు, దేవుని సన్నిధానం రావడం వేరు.